బాటిల్ కట్టి అమ్ముతా ఉంటారు సార్. ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్తే అంటాడు సార్. కానీ జనసేన పార్టీకి చెందినటువంటి ఏదైతే ఆ పక్క కూర్చోవాడు పల్లం శ్రీను నల్ల శ్రీను ఆయన సమాధానం చెప్పాలి. హరినాథ్ తంబల్లపల్లి నియోజకవర్గ సాయినాథ్ తమ్ముడు హరినాథ్ మైనర్ బాలికని తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేసి చూసిపోయాడు. ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు. మరి ఆడపిల్లల జోలికి వస్తే అదే ఆఖరి రోజు కదా, సీరియస్ అవుతాడు కదా ఏదో చంద్రబాబు నాయుడు గారు. మరి సీరియస్ అవ్వమన్నాడు సార్. ఆఖరి రోజు ఏమనండి హరినాథ్కి, ఆఖరి రోజు ఏమన్నాడు సార్. ఎందుకు సార్ ఈ సీరియస్ అవ్వటాలు? ముఖ్యమంత్రి సీరియస్ అయ్యాడు, ముఖ్యమంత్రి ఆగ్రహవేశాలకు గురయ్యాడు, ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చాడు, ఇట్లాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసుకోవడానికి బాగుంటాయి సార్. వాస్తవ రూపేణ అవి కాదు. అలాంటి సునీల్ కుమార్ గారికి ఒక న్యాయం, ఇలాంటి రఘురామకృష్ణరాజుకి ఒక న్యాయం, అటుపక్క ఏబి వెంకటేశ్వరరావుకి ఒక న్యాయం. ఒక్క విషయం చెప్పనా మీకు శేఖర్ రెడ్డి గారు? చెప్పండి. ఏబి వెంకటేశ్వర గారి కోసం తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున మాట్లాడిన మాట వాస్తవం. గత 5 ఏళ్ళలో ఒక ఐపీఎస్ అధికారికి అన్యాయంగా అతను పోస్టింగ్ దూరం చేశారని, ఐఎమ్ కరెక్ట్? ఎస్. మరి పివి సునీల్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సిఐడి చీఫ్గా పనిచేశారు, గౌరవప్రదమైనటువంటి హోదాలో ఆయన ఉన్నారు. మరి ఈరోజు ఆయనకి అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు? వైకాపా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకు మాట్లాడరు? మరి సార్ ఇదే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి తేడా సార్. మాకు వ్యవస్థల మీద, చట్టాల మీద, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది సార్. మేము తెగబడాం సార్. ఎలా అంటారా, ఇప్పుడు దర్యాప్తు దశలో ఉంది సార్. ఏదైతే పివి సునీల్ కుమార్ గారు క్లియర్ గా చెప్పారు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు సార్ ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారిని తిట్టేవాడు సార్. సర్వీస్ లో ఉండగానే సస్పెన్షన్ లో ఉంటే ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారిని తిట్టాడు సార్. కానీ పివి సునీల్ కుమార్ గారు చూసారా ఎంత హుందాగా ఉన్నారు. సో నేను ఇంకా పోలీస్ అధికారిని, సర్వీస్ లో ఉన్నాను, రిటైర్మెంట్ అయిన తర్వాత నా గలం వినిపిస్తాను అన్నారు. అది నిజంగా నిబద్ధత, అది సర్వీస్ రూల్స్ పాటించడం అంటే. కానీ సర్వీస్ రూల్స్ ఏ రోజు ఏపీ వెంకటేశ్వరరావు గారు పాటించలేదు సార్, పాటించలేదు. సస్పెన్షన్ లో ఉన్నా సరే గవర్నమెంట్ అధికారే అతను, సస్పెన్షన్ లో ఉన్న గవర్నమెంట్ అధికారే కాదు. అలాంటి గవర్నమెంట్ అధికారి ముఖ్యమంత్రి గారిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు ఏబి వెంకటేశ్వరరావు గారు. కానీ సునీల్ కుమార్ గారు తిట్టలా. ఖచ్చితంగా సునీల్ కుమార్ గారి సర్వీస్ అయిపోయే లోపల ఈ అంశం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది. ఎందుకంటే వీళ్ళొక్కరే కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కీలక విభాగాల్లో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులందరినీ పోస్టింగ్లు కూడా లేకుండా పెట్టారు సార్. సో రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాదు సార్, పోలీస్ అధికారులు సార్. నేనేమన్నాను సార్, రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క అన్నాను. మనిషి నేను రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క ఏంటి సార్? అది ఏం బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో సమానం? అది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనకు ప్రామాణికం. పరిస్థితులు బాగలేనప్పుడు చాలా జాగ్రత్తగా ఏమైనా సార్ రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కనే అంటాం మేము. పిచ్చి పట్టిన కుక్కలాగా కనిపించిన అందరినీ ఖర్చుకుంటూ పోతుంది అది. కనిపించిన అందరి మీద, కనిపించిన ప్రతి ఒక్కరి మీద కక్షాదింపులకు పాల్పడుతూ పోతుంది. అలాంటి రెడ్ బుక్ ని పిచ్చి కుక్కనికి ఏమంటారు? 1 by 1 మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. అజయ్ గారు ఉన్నారు, సజ్జా అజయ్ గారు, వారితో మాట్లాడదాం. అజయ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న ఇతర మిత్రులకి, అదేవిధంగా 9 టీవీ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సో మీరు పగబడితే ప్రత్యర్థిని పడగొట్టేంత వరకు వదిలిపెట్టరా? నాకు ప్రత్యర్థి ఎవరండి? మేము పడగొట్టాం. సో అధికారులైనా లేకపోతే రాజకీయ నాయకులైనా? మాకు రాష్ట్రంలో ప్రత్యర్థులు అంటే ఎవరు లేరని మేము పగబట్టాల్సిన అవసరం కూడా ఎవరి మీద లేదండి. సో ఇప్పుడు విధుల్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి, అంటే సస్పెన్షన్ గురై ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి యొక్క ఆవేదన విన్నారు కదా, సో మీరేం చెప్తారు సార్? ఆయన ఆవేదన, ఆయన మాటలో టాక్టిక్ గా మాట్లాడటం నాకు తెలియదు, కానీ యాక్చువల్ గా ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా ఐపీఎస్ ఆఫీసర్, ఐపీఎస్ చదువుకున్న వ్యక్తి, ఒక ఐపీఎస్ చదువుకున్న వ్యక్తి మీ ఫోన్ లైన్ లో మాట్లాడుతూ నేను ఒక దళిత కులంలో పుట్టిన వాడిని అని మాట్లాడాడు లాస్ట్. మీరు అదేమి కోట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఐపీఎస్ అధికారి, ఇప్పుడు మీరు ఐపీఎస్ అధికారిగా ఉన్న